ఎవ్రీవన్, వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు డే 20కి నేనున్నాను 59.5. సో నిన్నటి కంటే నేను 300 గ్రామ్స్ వెయిట్ గెయిన్ అయ్యాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు డే 20కి నేనున్నాను 59.5. సో నిన్నటి కంటే నేను 300 గ్రామ్స్ వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట. అది ఎందుకు అంటే మొన్న నేను చికెన్ నూడిల్స్ తిన్న తర్వాత నేను 60 kgs అయ్యాను. సో దాన్ని నేను కవర్ చేయడం కోసం నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను డే 19 వీడియోలో. నేను ఆ రోజు నెక్స్ట్ డే అంతా కూడా ఓన్లీ బనానానే తిన్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి బనానా, లంచ్కి బనానా అండ్ డిన్నర్కి బనానా మిల్క్ షేక్ తాగాను. దానివల్ల నేను 800 గ్రామ్స్ వెయిట్ లూజ్ అయ్యాను. బట్ నాకైతే ముందే తెలుసు వెయిట్ మళ్ళీ బ్యాక్ వస్తుందని. అంటే ఒకేసారి 800 గ్రామ్స్ మనకి వెయిట్ అదే మనకి కాన్స్టెంట్ గా ఉండదు. ఎందుకంటే నేను మళ్ళీ కూడా అంటే బనానా తిన్నాను నెక్స్ట్ డే. నేను యాజ్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను, టిఫిన్ తిన్నాను అనమాట. రాగి ఫ్లోర్ దోశ అనుకుంటా, మీతో ఎనీవే షేర్ చేసుకుంటాను. సో టిఫిన్ తిన్నాను అండ్ యాజ్ గా లంచ్ కూడా తిన్నాను, బ్రౌన్ రైస్. అండ్ డిన్నర్ కూడా తాగాను, సూప్ తాగాను, యాక్చువల్గా వెజిటబుల్ సూప్. దానివల్ల నేను కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట నిన్నటి కంటే. అంతేగాని అంటే 800 గ్రామ్స్ ఒకేసారి నేను లూజ్ అయిపోయాను కదా, అదైతే కాన్స్టెంట్ గా ఉండదు. మనం తిన్నా కూడా మేబీ ఒకవేళ ఏదైతే బనానా డైట్ చేశానో మొన్న, అంటే 3 పూట్ల నేను బనానా తిన్నాను అన్నాను కదా, నెక్స్ట్ డే కూడా నేను అదే తినుంటే మేబీ 2 kgs నేను వెయిట్ లూజ్ అవుతానేమో. బట్ అంటే కంటిన్యూగా ఓన్లీ బనానా మీద ఉండకూడదు, అట్ ద సేమ్ టైం ఉండలేను కూడా. అందుకని చెప్పి నేను యాజ్ గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తిన్నాను. సో దానివల్ల నాకైతే ఒక 300 గ్రామ్స్ వెయిట్ గెయిన్ చూపించింది అనమాట. ఏం పర్వాలేదు, ఇదే నేను కంటిన్యూ చేస్తే మళ్ళీ నాకు ఒకేసారి 500 గ్రామ్స్ 600 గ్రామ్స్ నాకు వెయిట్ లూజ్ చూపిస్తుంది అనమాట. సో మొన్న 60 kgs కంటే నేను టోటల్ గా 500 గ్రామ్స్ లూజ్ అయినట్టు అనమాట. అంటే ఒక 2 days లో, పర్వాలేదు కదా, ఇట్స్ ఓకే. సో ఈ రోజుకైతే నేను డే 20లో 59.5 ఉన్నాను అనమాట. చూద్దాం రేపటికి ఎంత ఉంటానో. సో ఇప్పుడు డే 19లో నేను ఏం తిన్నాను అనేది డే 20 వీడియోలో చూసేద్దాం. యాజ్ యూజువల్ డే మొత్తానికి 3 glasses ఆఫ్ హాట్ వాటర్ తాగాను. ఈ రోజు అయితే 3 glasses తాగాను. అండ్ 10:30కి నేను సోక్ చేసుకున్న మెంతులు అండ్ 5 బాదం తిన్నాను. అండ్ ఈ రోజు అయితే నా టిఫిన్ రాగి ఫ్లోర్ దోశ. దానికోసం నేను 1 కప్ రాగి ఫ్లోర్ తీసుకుంటున్నాను అండ్ ½ కప్ బియ్యం పిండి తీసుకున్నాను. కొంచెం తగ్గించాను అనమాట కప్పు కంటే. అండ్ దాని తర్వాత 1 కప్ నేను శనగపిండి కూడా తీసుకున్నాను. ఓన్లీ రాగి ఫ్లోర్తోనే చేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుందని నేను కొంచెం శనగపిండి, బియ్యం పిండి కూడా యాడ్ చేశాను. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు. అండ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత 3 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కిడ్స్ అయితే ఇంత స్పైస్ తినరు, ఎనీవేస్ నా ఒక్కదాని కోసమే చేసుకుంటున్నాను. అందుకని చెప్పి నేను చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. రొట్టెలు ఇలాంటి దోశలకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తే స్పైసీగా చాలా బాగుంటుంది అనమాట. అండ్ దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా నేను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత నేను ఏం యాడ్ చేసుకుంటున్నాను, జీలకర్ర కొంచెం ఒక 2 స్పూన్స్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నా దగ్గర కర్డ్ ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇంకా తోడు కోసమని కొంచెం ఉంచుకున్నాను. సో కొంచెం యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ కర్డ్ వేసుకోండి. అండ్ క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. బట్ నేను అక్కడ ఎలాగో క్యారెట్ జ్యూస్ ఉంది నాకు తాగడానికి, అందుకనే నేను క్యారెట్ వేసుకోవట్లేదు అనమాట. సో అది నేను అక్కడ మీకు చెప్తున్నది. సో అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కర్డ్ మిక్స్ చేసుకుంటున్నాను. దాని తర్వాత దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం మనకి జారుగా వచ్చే వరకు. మరీ జారుగా అయితే రాగిపిండితో దోశ రాదు, ఆయిల్ ఎక్కువ పడుతుంది. అండ్ ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అది కొంచెం పెనం మీద వేసుకున్నాను అనమాట. అండ్ ఇడ్లీ పిండితో మనం వేసే రొట్టెకి, ఇలాంటి రాగి ఫ్లోర్తో చేసే రొట్టెలకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఎక్కువ అంటే మినిమం ఆయిల్ అయినా వేయాలి. అదే నేను ఎప్పుడు చేసే స్ప్రౌట్స్ దోశ, ఈ ప్రోటీన్ దోశ ఏవైతే ఉన్నాయో బ్రౌన్ రైస్తో చేసే దోశ, వాటికి ఆయిల్ పడదు. ఇడ్లీ అలాంటి వాటికి హ్యాపీగా మనం నాన్ స్టిక్ మీద వేసేసుకుంటే తీసేయచ్చు, ఈజీగా వచ్చేస్తాయి. బట్ వీటికి ఏంటంటే నాన్ స్టిక్ మీద వేసినా ఎంతో కొంత ఆయిల్ అయితే పడుతుంది. ఇవి కుక్ అవ్వాలంటే అప్పుడే బాగుంటుంది వీటి టేస్ట్. బట్ ఎనీవేస్ ఎప్పుడు నేను ప్రోటీన్ దోశ, స్ప్రౌట్స్ దోశ తింటున్నాను కదా అని చెప్పి కొంచెం స్పెషల్గా ఇది చేసుకున్నాను అనమాట ఈరోజు. అప్పుడప్పుడు ఓకే, బట్ రెగ్యులర్గా ఇలాంటి టిఫిన్ స్కిప్ చేయడమే మంచిది, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది వీటికి. సో అది సెకండ్ దోశ కూడా వేసేసాను. అది అయ్యేలోపు ఈ ఫస్ట్ దోశ తింటున్నాను అనమాట. 10:55కి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను విత్ వెజిటబుల్ ఆయిల్ అండ్ అల్లం పచ్చడి. దీంతో అల్లం పచ్చడి కాంబినేషన్ బాగుంటుందంట. అండ్ 11:15కి నేను కొంచెం క్యారెట్ జ్యూస్ ఉంటే అది కూడా తాగాను. అండ్ దాని తర్వాత 1:55కి నేను పుదీనా రైస్ తిన్నాను.
అండ్ 6 o'clockకి నేను వెజిటబుల్ సూప్ తాగాను. ఇది ఆల్రెడీ నిన్నటి వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను ఎలా చేశాను అనేది. చాలా బాగుందండి అండ్ వెయిట్ లాస్కి మంచిది. చూసారు కదా డే 19 నేను ఏం తిన్నాను అనేది. మార్నింగ్ అయితే రాగి ఫ్లోర్, బేసన్ ఫ్లోర్, బియ్యం పిండితో దోశ చేసుకున్నాను. అంటే ఎప్పుడు స్ప్రౌట్స్ దోశ, ప్రోటీన్ దోశ తింటున్నాను కదా, కొంచెం డిఫరెంట్ గా అనమాట. నార్మల్ గా కూడా నేను దోశ బ్యాటర్స్ లో రాగి ఫ్లోర్ యాడ్ చేస్తాను మా కిడ్స్ కోసం. నేనైతే స్పెషల్ గా కొంచెం రాగి ఫ్లోర్ తోనే దోశ చేసుకున్నాను అనమాట నిన్న నేను. అండ్ ఆఫ్టర్నూన్ అయితే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకొని పుదీనా రైస్ లా చేసుకున్నాను, బ్రౌన్ రైస్ తోనే. అండ్ దాని తర్వాత నేను ఈవినింగ్ అయితే ఏ ఫ్రూట్ తినలేదు. అండ్ నైట్ అయితే నేను వెజిటబుల్ సూప్ తాగాను. అదే చాలా హెవీగా ఉంది. యాక్చువల్గా అది తాగిన తర్వాత ఒక దోశ కానీ ఫ్రూట్ కానీ తిందాం అనుకున్నాను. బట్ నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల నాకు చాలా హెవీగా ఉందన్నమాట. కోకోనట్ ఆయిల్ అనేది హై ఫ్యాట్ కదా. యాక్చువల్గా మార్నింగ్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని చెప్పి చాలా మంది తాగుతారు కోకోనట్ ఆయిల్ని. అది కూడా మీతో షేర్ చేసుకున్నాను ఒక వీడియోలో. సో అదనమాట, ఆ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల నాకు అది తాగేటప్పటికే టమ్మీ చాలా ఫుల్ గా ఉంది. ఇంక నేను ఏమీ తినలేకపోయాను అనమాట. సో అదనమాట డే 20 వెయిట్ లాస్ జర్నీ వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.